అభ్యర్థిగా 4వ వార్డ్ జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ 4వ వార్డులో బలపరిచిన భూక్య అరుణ సైదులు గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి జనసేన పార్టీని గెలిపించాలని 4వ వార్డు ప్రజలను కోరుతున్నాను. నన్ను గెలిపించకపోయినా కూడా నా ప్రజలకి, నా 4వ వార్డు ప్రజలకి నేను ఏదైతే మేనిఫెస్టో రూపంలో హామీ అయితే ఇచ్చానో అవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పేసి ప్రజలకి విన్నవించుకుంటున్నాను. దయచేసి డబ్బుకు అమ్ముడు పోకుండా స్వచ్ఛందంగా ఓట్లేయండి. మీ ఇంటింటికి తిరిగి ఏం సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద నాకు అవగాహన ఉంది. ఎక్కడ వాటర్ సమస్య ఉంది, ఎక్కడ ఇంటి సమస్య ఉంది, ఎక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, ఎక్కడ డ్రైనేజ్ సమస్య ఉన్నది, అన్ని విషయం మీద నాకు కూలంకుషంగా అవగాహన ఉంది కనుక దయచేసి మీరు పార్టీలు చూడకండి, అభ్యర్థిని చూడండి, అభ్యర్థి చేసే పనులను చూడండి. ఎవరికి అవగాహన ఉంది ఓటు మీద, ఎవరికి ప్రజల మీద అవగాహన ఉంది, ఎవరికి గ్రామం మీద అవగాహన ఉందని చెప్పి చూడండి. డబ్బు కోసం, కోటర్ల కోసం అమ్ముడు పోకండి. దయ ఉంచి మన పనులు మనమే చేసుకోవాలి. ఈరోజు మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి పోండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోండి, మన ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎన్ని వేల రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుందో, మున్సిపాలిటీ ఆఫీస్ పోయి మన ఇంటి పేర్లు ఉన్నాయా, మన తాతల ముత్తాతల పేర్ల మీద ఉన్నాయా, ఇంకా అవన్నీ మనం రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలంటే వేల రూపాయలు లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కూడా మీకు ఉచితంగా నేను చేయించి మున్సిపాలిటీలో పోరాడి కమిషనర్ గారికి మాట్లాడేసి, చైర్మన్ గారితో మాట్లాడేసి, ఎమ్మెల్యే గారితో మాట్లాడేసి ప్రజలందరినీ కూడా మన ఇల్లులందరినీ కూడా మన పేరు మీద రిజిస్ట్రేషన్లు అయ్యేటట్టుగా, మరి ముఖ్యంగా ఇండస్ట్రియల్ జోన్ నుంచి తీసివేయడానికి పోరాటం చేసి మన గ్రామాన్ని మనం కాపాడుకుందామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నాను. నేను నిలబడతా. నా తోడుగా మీరు రండి, మాట్లాడదాం, గెలిపించుకుందాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ప్రధానంగా ప్రతి ఇంట్లో కూడా, ప్రతి వార్డులో కూడా, ప్రతి బజార్లో కూడా మనకు వాటర్ సమస్య మరీ ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ బోర్లు పడవు, మున్సిపాలిటీ వాటర్ వస్తేనే తప్ప. రాబోయే ఎండాకాలంలో ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది కనుక దయ ఉంచి ఆలోచన చేసి ఓటేయండి. డబ్బుకు అమ్ముడుపోకుండా ఓటేయండి. మీ అందరికీ కూడా శిరస్సు వంచి అడుగుతున్నా, దయచేసి అడుగుతున్నా, డబ్బుకు అమ్ముడు పోకండి. నా వైపు చూడండి. మీ సమస్యల మీద నాకు అవగాహన ఉంది. మీ ఇంట్లో ఏ సమస్య అయితే ఉన్నదో, మన ఇంటి సమస్య ఏదైతే ఉన్నదో, కరెంటు లైన్ల దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, రేషన్ల కార్డుల దగ్గర నుంచి అన్ని విషయాలలో మీకు ముందుంటా. చేతులు జోడించి అడుగుతున్నా, డబ్బుకు అమ్ముడు పోకండి. దయ ఉంచి నాపై ఓటు వేయగలరని 4వ వార్డు ప్రజలని మరొకసారి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జనసేన.